మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, నా పేరు ప్రసాద్ దాకారం. నేను ఈరోజు సూసైడ్ చేసుకోవాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఎవరి వల్ల కాదు, నా కన్న తల్లి వల్ల, నా కన్న తండ్రి వల్ల, ముఖ్యంగా నా కన్న తల్లి. నేను ఆవిడ వల్ల ఈరోజు చనిపోదామని డిసైడ్ అయ్యి ఈ వీడియో మీకు చేస్తున్నాను. నా వల్ల ఇంకో అమ్మాయి జీవితం కూడా నాశనం అయిపోయిందండి. నాకు పెళ్ళి చేసి ఆ అమ్మాయి ఆ అమ్మాయిని ఇంకా టార్చర్ పెట్టి నన్నే అసలు వీళ్ళు కన్న తల్లి కాదు, కన్న తండ్రి కాదు, అంతకంటే ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు సార్. నాకు వీళ్ళు మనుషులు కాదండి. నేను అప్పటికీ అనుకుంటాను, పెళ్లి చేసుకుంటే ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోద్ది ఇంటికి వస్తే అనుకుంటూనే వద్దు అనుకుంటే చేసుకున్నాను పెళ్ళి. నేను అనుకున్నట్టే జరిగింది సార్. ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడదు, కానీ అసలు ఇంకో 100 జన్మలు ఎత్తిన అలాంటి దానికి నేను పుట్టకూడదని నేను అనుకుంటాను సార్. తెలియని అమ్మాయి తీసుకొచ్చి పెళ్లి చేశారు. ఏదో నడుస్తుంది అనుకున్నాను, కానీ మమ్మల్ని బతకనివ్వట్లేదండి. నా తండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు. ఆవిడ ఎలా చెప్తే అలాగంతే. ఇది తప్పు, ఇలా వద్దు, ఇలా చేయకూడదని కూడా లేదు. నలభై ఏళ్ళ నుంచి ఉంటున్నాను. నేనే ఇంత ఇబ్బంది పడుతున్నానంటే వెళ్తూ ఉండి, ఎవరో ఒక అమ్మాయి వచ్చి బయట నుంచి వచ్చి, ఇంకా అమ్మాయి ఎంత ఇబ్బంది పడి ఉంటుంది. నేను లైఫ్లో చేసిన బ్లండర్ మిస్టేక్ అంటే పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయి జీవితం నాశనం చేయడం. దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవడం కూడా నాకు తెలియట్లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. ఇంకా నాకు స్టిల్ ఇప్పుడు కూడా ధైర్యం లేదు. ఎలా చచ్చిపోవాలన్నది. చచ్చిపోవడం అందరూ పిరికోలు చేసే పని అంటారు. నిజంగా అది ఎంతో ధైర్యం ఉంటుంది, కానీ చేసుకోవాలని నాకు చాలా ఆ పొజిషన్కి వెళ్ళే వాళ్ళకి అర్థం అవుద్దండి. నేను ఒకటి చెప్తున్నాను, నన్ను నా భార్యని చాలా మానసికంగా వేధించారు. ఎవరో కాదు, నా తల్లి, నా కన్న తల్లి, నా కన్న తల్లి, నా తండ్రి. ఈరోజు చచ్చిపోవడం కారణం, నేను సూసైడ్ చేసుకోవడం కారణం నా కన్న తల్లి. దయచేసి వీళ్ళిద్దరిని కఠినంగా శిక్షించి, నేను ఏం చెప్పాలి కూడా తెలియట్లేదు, న్యాయం చేయవలసింది కోరుతున్నాను. వీళ్ళిద్దరిని మాత్రం వదలకండి. నా కన్న తల్లిని మాత్రం అసలు వదలకండి. ఆవిడ తల్లి కాదు, మనిషి రూపంలో రాక్షసు. దెయ్యమైనా రాక్షసైనా పర్లేదు, కానీ ఆవిడ మనిషి రూపంలో జంతువు రాక్షసం కూడా నాకు తెలియదండి. ఆవిడని, నా కన్న తల్లిని కన్న తండ్రిని వదలకండి సార్. దయచేసి వాళ్ళని కఠినంగా శిక్షించి, నేను చనిపోతా, నా భార్యకి న్యాయం చేయండి. ఇంకెప్పుడు ఇంకో ఫ్యామిలీకి, ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదు. ఇంట్లో ఉన్నెవరు, బయట బతకనివ్వరు, పెళ్లి చేసిందే వాళ్ళే. ఏదో 20,000 జాబ్ సార్ అమ్మాయిది, నా భార్యది టీసీఎస్లో. సరే ప్రయత్నిద్దాం బయటికి వెళ్ళి అని చెప్పి హైదరాబాద్ వెళ్ళి 20,000 ఉద్యోగంతో బయటికి వెళ్ళి ఎక్కడ బతకగలం సార్? హైదరాబాద్లో నాకు చిన్న బిజినెస్ వెళ్ళాము. నాకు చిన్న హెల్త్ ఇష్యూ వల్ల ఇంకా అక్కడ ఉండలేక
వచ్చేస్తే కనీసం ఇంటికి కూడా రానివ్వట్లేదు సార్ నన్ను. ఈరోజు నా భార్యని వాళ్ళ పుట్టింట్లో వదిలేసి నేను వచ్చాను. మీరు ఇంట్లో ఉండకూడదు అని అంటున్నారండి. ఎంత దారుణం సార్ ఇది. నిజంగా నేను వాళ్ళకి పుట్టానా పుట్టలేదో కూడా నాకు కూడా తెలీదు. నా కన్న తల్లి చెప్తే నా కన్న తండ్రికి కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదు అని. ఇది తప్పు అని వాదించకుండా దగ్గర ఒక సంవత్సరం నుంచి పడుతున్నాం సార్ మేము. అసలు నా కన్న తల్లి ఇంకా కొంత జనంలో కాదు, ఇంకో 1000 జనంలో అయితే ఇలాంటి తల్లి అయితే ఎవరికి ఉండకూడదండి. మీరు ఏ కొడుకు కూడా చేసుకున్నాడు ఇలాగా తల్లి తండ్రి మీద. నేను ఇంత ఈ వీడియో పెట్టి ఇలా చేస్తున్నాను అంటే ఎంత అనుభవించి ఈ పెడుతున్నానో మీరు ఆలోచించండి కొంచెం. అలా కఠినంగా శిక్షించండి, వదలకండి సార్. నా కన్న తల్లిని మాత్రం, నా కన్న తండ్రి వదలకండి. అదే నా చివరి కోరిక. ఉంటానండి.